లైవ్ ఎస్ ఓకే రైట్. అందరికీ ఆత్మ ప్రణామాలు. కరోనా వైరస్ గురించి ఒక సంవత్సరం నుంచి రకరకాలుగా మనం మాట్లాడుకోవడం జరిగింది. చాలామంది మాట్లాడుతూ ఉండడం జరిగింది. ప్రపంచమంతా ఎల్లప్పుడూ మాట్లాడుకుంటూనే ఉన్నది. సో ఇప్పుడు ప్రజెంట్ నేపథ్యంలో సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా ఇండియాలో బాగా బీభత్సంగా విరుచుకుపడుతుంది అని చాలామంది భయాందోళనకి లోనవుతున్నారు. భయం వల్లే చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయనేది మనకి తెలుసు. బికాస్ ఈ థర్డ్ డైమెన్షన్లో లీస్ట్ ఎనర్జీని కలిగి ఉన్నది లేదా అతి తక్కువ ఎనర్జీకి మన్ను దిగజార్చేది భయమే. సో ఈ కరోనా వైరస్ ఒకవేళ ఇన్ఫెక్షన్ అనేది వస్తే ఎలా తట్టుకొని నిలబడాలి, ఎన్ని రోజుల్లో నార్మల్ అవుతుంది, అసలు ఈ టెస్ట్లు పాజిటివ్ వస్తున్న దాని వెనక అసలైన కథ ఏంటి, అలాగే కిందటి సంవత్సరానికి ఇప్పటికీ మనకి చైతన్యం అనేది ఎదిగింది, కాన్షియస్నెస్ హ్యూమన్ కాన్షియస్నెస్ ఎదిగింది, అలాగే భూమి యొక్క కాన్షియస్నెస్ కూడా ఎదిగింది. కాబట్టి కాలానుగుణంగా మనకి రకరకాల ధ్యానాలు కూడా ఇవ్వబడుతూ ఉంటాయి. అది మీ అందరికీ తెలిసినదే. మొదట్లో చాలా సింపుల్ మెడిటేషన్స్, తర్వాత విజువలైజేషన్ ద్వారా క్రియేషన్ మెడిటేషన్స్, ఎన్నో రకాల ధ్యానాలు ఇవ్వడం జరుగుతుంది. ఒక 2 రోజుల క్రితం మరి ఒక కొత్త ధ్యానం అనేది ఒక మాస్టర్ ద్వారా, ఒక సోర్సెస్ ద్వారా, ఒక కాన్షియస్నెస్ ద్వారా రావడం అనేది జరిగింది. సో ఈ కరోనా రిమూవల్ ధ్యానం అనేది కొత్తగా వచ్చిన భూమికి కొత్తగా ఇవ్వబడిన ధ్యానం, అది కూడా చేస్తాము. అండ్ తర్వాత 7:30కి ఇంటర్నేషనల్ స్టెల్లార్ రేస్ హీలింగ్ సెషన్ ఉంటుంది. ఈ పౌర్ణమికి ఇది 3వ రోజు. సో ముందుగా అందరం ధ్యానంలో కూర్చుందాం. కంప్లీట్లీ రిలాక్స్ యువర్ సెల్ఫ్. శ్వాస మీద ధ్యాస. మీ తల పైభాగంలో సోల్ స్టార్ చక్ర అద్భుతమైన కాంతి పుంజం వలె మెరిసిపోతున్నది. నాతో పాటు ఈ సోల్ ఇన్వకేషన్ చెప్పండి. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమని, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూపకల్పనని. ఈ మీటింగ్లోనే మనం అందరం ఒక సర్కిల్లో నించుని ఉన్నాము. మనందరి సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుంజంతో కలపబడుతూ ఒక అద్భుతమైన లైట్ గ్రిడ్, నెట్వర్క్ ఆఫ్ లైట్ గ్రిడ్ ఏర్పడుతున్నది. కాంతితో కూడిన గ్రిడ్ ఏర్పడుతూ మనమందరం ఉన్న ప్రదేశం అంతా కూడా కాంతి వలతో నిండిపోతున్నది. మనందరి సోల్ స్టార్ చక్ర మూల చైతన్యానికి కూడా తెల్లని కాంతి ద్వారా అనుసంధానింపబడింది. మన యొక్క మూలం ఎప్పుడూ మూల చైతన్యం కాబట్టి ఎల్లప్పుడూ మూల చైతన్యంతో, మన యొక్క ఆత్మతో అనుసంధానంలో ఉండడం అనేది ఇటువంటి సమయంలో అత్యంత అవసరము. మూల చైతన్యం నుంచి అనంతంగా వైట్ ఫైర్ ఆఫ్ అన్ ప్రవహిస్తూ మనందరి ద్వారా భూమి అంతా వ్యాపిస్తున్నది. ద్వంద్వత్వం భూమిని వదిలి వెళ్ళిపోతున్న ఆఖరి క్షణాలు. అందుకే ఎంతో కేయోస్, ఎన్నో ద్వంద్వత్వపు ఎనర్జీలు బయటికి విడుదలవ్వడము. ద్వంద్వత్వం యొక్క అత్యంత ఎక్కువగా ఉన్న లక్షణాలు, లోతైన లక్షణాలు, లోతైన ఎనర్జీలు బయటికి రిలీజ్ అవుతున్నాయి.
ఎందుకంటే ఈ డ్యుయాలిటీ ఎనర్జీస్ అన్నీ కూడా ఈ వైట్ ఫైర్ ఆఫ్ ఫన్ ద్వారా ట్రాన్స్మ్యూట్ అవ్వాలని అనుకుంటున్నాయి, రూప పరివర్తనం కావించబడాలని. అందుకే ఎల్లప్పుడూ వైట్ ఫైర్ ఆఫ్ ఫన్ కూడా యాంకర్ చేస్తూ ఉంటాము. ఈరోజు ఈ సెషన్ అంతా లాజికల్ మైండ్ని, అనలిటికల్ మైండ్ని స్విచ్ ఆఫ్ చేసి ఒక హయ్యర్ డైమెన్షనల్ మైండ్తో వింటూ మన ద్వారా ఈ హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ని భారతదేశం అంతా స్ప్రెడ్ చేస్తూ ఒక అద్భుతమైన అవేర్నెస్ని తీసుకుని రావడానికి కార్యోన్ముఖులం అవుతున్నాము. మీ తల పైభాగంలో రెయిన్బో షోవర్ ఆఫ్ లైట్ని విజువలైజ్ చేయండి. మీ ఇంటి పైన అలాగే భూమి పైన కూడా ఇంద్రధనుసు వర్ణంలో లైట్ షోవర్ ఎనర్జీ ప్రవహిస్తున్నది. సత్యం ఏంటో సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు భయంలోంచి బయటకు వస్తాము, సత్య మార్గంలో సులువుగా నడవగలము. మీ భౌతిక శరీరం చుట్టూ ఒక సిల్వర్ స్పైక్ ప్రొటెక్షన్ ఏర్పడుతున్నది. మీ ప్లాస్మా శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ ప్రొటెక్షన్ ఏర్పడింది. మీ ఎథరిక్ శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ ప్రొటెక్షన్ ఏర్పడింది. మీ ఆస్ట్రల్ శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ ప్రొటెక్షన్ ఏర్పడింది. మీ నిమ్న మానసిక శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ ప్రొటెక్షన్ ఏర్పడింది. నెమ్మదిగా 2 చేతులు తీసి కళ్ళ మీద వేసుకొని 5 సెకండ్స్ తర్వాత ఓపెన్ చేయండి. 5 4 3 2 1 0. Masters for doing a small meditation. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్న ఈ సత్యం సంపూర్ణమైన అవగాహన మనకి కల్పిస్తూ సులువుగా సత్య మార్గంలో స్వర్ణయుగంలోకి అడుగు పెట్టడానికి మనకి సహాయపడాలని సంకల్పిద్దాము. సో ఇప్పుడు నేను చూపిస్తున్న స్లైడ్ అయితే యాక్చువల్లీ హెచ్ఐవిది, బట్ అది వైరస్సే, అలాగే కరోనా కూడా వైరస్సే. సో మనకి కరోనా లేటెస్ట్ డెవలప్మెంట్ కాబట్టి నాకు ఇటువంటి సింప్లిఫైడ్ స్లైడ్ అనేది దొరకలేదు కాబట్టి నేను ఇది చూపిస్తున్నాను. ఇక్కడ వైరస్ అని ఎక్కడున్నా అది కరోనా వైరస్గా తీసుకోవచ్చు. ఏ వైరస్ అయినా ఒక్కటే. బేసిక్గా వైరస్ అనేది మీకు ఇట్స్ అ పార్టికల్, అంటే జీవం లేని ఒకానొక పార్టికల్, ఒక పదార్థం అనుకోండి, ఒక మ్యాటర్ అనుకోండి. సో దాన్ని ఇంగ్లీష్లో అయితే పార్టికల్ అంటారు. కణం అనడానికి కూడా లేదు, అది ఒక సెల్ కూడా కాదు. నేను బయాలజీ టీచర్ని కాబట్టి సైంటిఫిక్గా ఈరోజు అన్నీ షేర్ చేసుకోగలను.
ఈ వైరస్ వెనకాతల మెకానిజం ఎలా ఉంటుంది, దేనికి భయపడాలి, దేనికి భయపడాల్సిన అవసరం లేదు, వైరస్ మన బాడీని ఎలా అటాక్ చేస్తుంది, లేదు వైరస్ అటాక్లోంచి మనం ఎలా బయటికి రాగలము, అసలు ఏదైనా వైరస్కి భూమి మీద ఎప్పుడైనా మందు అనేది ఉందా, వైరస్ని చంపగలమా అనేది అవగాహన కల్పించడం నాకు చాలా సులువైన పద్ధతి. బికాజ్ నేను ఎంఎస్సి బాటనీ చేశాను, బయాలజీలో జెనెటిక్ ఇంజనీరింగ్లో స్పెషలైజేషన్ ఉంది. సో నాకు ఈ వైరస్ డిఎన్ఏ అది ఎలా రెప్లికేట్ అవుతుంది ఇవన్నీ కూడా చాలా విశిష్టమైన అవగాహన అయితే ఉంది. సో సైంటిఫిక్గా, స్పిరిచువల్గా అన్ని రకాలుగా కూడా మాట్లాడుకుందాం, బికాజ్ స్పిరిచువల్ సైంటిస్ట్లో మనం. ఇప్పుడు మీరు డయాగ్రామ్ చూస్తున్నారు, ఇందులో ఈ వైరస్ అనేది ఇట్స్ అ సింపుల్ పార్టికల్. ఇది ఎక్కడైనా కూడా ఉంటే దానికి జీవం లేదు. ఒక శరీరంలోకి అంటే మానవ శరీరం అవ్వచ్చు, జంతు శరీరం అవ్వచ్చు, ఆ లైఫ్ ఉన్న బాడీలోకి ఎంటర్ అయితేనే అది ఒక పరాన్నజీవిగా పనిచేస్తుంది, పారాసైట్గా పనిచేస్తుంది. అప్పటి వరకు అది బయట నుంటే కనుక, అంటే జీవం లేని శరీరాల బయట నుంటే కనుక అది ఒక పార్టికలే, దానికి ఎటువంటి శక్తి అనేది ఉండదు. అలాంటప్పుడు దాన్ని జీవం లేని బయటన అంటే బయటన వేరేగా ఉన్నప్పుడు దాన్ని మనం చంపలేం. సో ఇది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత, అంటే ఒక మానవ శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత అది ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇదంతా కూడా హ్యూమన్ సెల్, ఒక మానవ కణం అనుకోండి. ఇలా వైరస్ వచ్చింది, ఎంటర్ అయ్యింది. ఎంటర్ అవ్వడం అంటే అది మొత్తం ఎంటర్ అవ్వదు, దాని తాలూకా డిఎన్ఏని పంపిస్తుంది. పంపించిన తర్వాత మానవ డిఎన్ఏతో కలిసిపోయి ఆ మనిషి యొక్క కణాన్ని తన గుప్పెట్లోకి తీసుకుంటుంది. ఈ మనిషి కణాన్ని తన గుప్పెట్లోకి తీసుకుని మనిషి కణం ద్వారా ఆ వైరస్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటుంది. అంటే ఇప్పటి నుంచి ఎప్పుడైతే ఈ మానవ కణాన్ని వైరల్ డిఎన్ఏ గుప్పెట్లోకి తీసుకుందో, మానవ కణము తన యొక్క విధులన్నిటినీ మానేసి వైరస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ప్రొడ్యూస్ చేసి ఆ వైరస్లన్నీ ఇలా బయటికి రిలీజ్ అవుతూనే ఉంటాయి. సో బేసిక్గా వైరస్కి ఎటువంటి మెకానిజము లేదు, మనిషి యొక్క శరీరంలోనే ఆ కణాలను ఉపయోగించుకొని అది రెప్లికేట్ అవుతుంది, దీన్ని రెప్లికేషన్ అంటాం. సో ఎందుకు ఇప్పుడు మనకి ఇంత భయం ఎందుకు కలుగుతుందంటే అవగాహన లేకపోవడం వల్ల కలుగుతూ ఉంటుంది. ఉదాహరణకి నాకే తెలుసు, మా కుటుంబంలో అవ్వచ్చు, నేను చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అవ్వచ్చు, చాలా మందిని చూస్తున్నాను. జలుబు వచ్చింది లేదా దగ్గు వచ్చింది, జ్వరం వచ్చింది అనగానే వెంటనే కరోనా ఏమో అని భయపడుతున్నారు. భయపడి టెస్ట్కి వెళ్తున్నారు. టెస్ట్కి వెళ్ళినప్పుడు నో డౌట్, బాగా గుర్తుపెట్టుకోండి, పాజిటివే వస్తుంది, కరోనా పాజిటివే వస్తుంది. ఎందుకంటే ఈ వైరస్ గాలిలో ఎక్కడ పడితే అక్కడ ఉంది. ఇట్స్ లైక్ స్ప్రెడింగ్ లైక్ ఏరోసాల్ అంటాం. ఏరోసాల్ అనేది ఇట్స్ అ కెమికల్ పొల్యూటెంట్ అన్నమాట. అలాగా ఈ వైరస్ గాల్లో ఎక్కడ పడితే అక్కడ ఉంది, ప్రతి వాళ్ళ లోపల కూడా ఉంటుంది. కానీ మీకు వచ్చిన దగ్గు కానీ, జలుబు కానీ, జ్వరం కానీ కరోనా వలన అవునా కాదా అనేది మనకి తెలియదు. మీరు కరోనా అనేది 2019 నుంచి భూమి మీద ఉంది, కానీ జలుబు, దగ్గు, జ్వరాలు అనేవి అంతకుముందు నుంచే ఉన్నాయి భూమి మీద. మీకు లేదా? పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు రాలేదా? ఇదే ఫస్ట్ టైం వస్తున్నదా? కాదు కదా. మరి ఇప్పుడు మాత్రమే జలుబు, దగ్గు, జ్వరం రాగానే ఎందుకు పరిగెడుతున్నాం టెస్ట్కి ఎందుకు పరిగెడుతున్నాం? ఎందుకంటే ఇట్స్ అ ఫియర్ ఆఫ్ అన్నోన్. మనకు తెలియదు, ఏదో జరిగిపోతుంది. అమ్మో జలుబు వచ్చింది, అమ్మో తుమ్మేమా, అమ్మో దగ్గేమా, జ్వరం వచ్చిందా, 102, 103 జ్వరాలు ఎప్పుడు రాలేదా మీకు చిన్నప్పటి నుంచి? లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరికి రాలేదా? వస్తున్నాయి కదా. కానీ ఇవి రావంగానే 2019 ఆఖరు నుంచి లేదా 2020 మార్చి నుంచి అవగాహన జనాలకి ఎక్కువగా పెరిగిపోయి ఈ 3 లక్షణాలు ఉంటే కరోనా అయిపోవచ్చు. కరోనా అంటే ఇట్స్ అ పాండమిక్, ప్రపంచవ్యాప్త మహమ్మారి జబ్బు, అది ఉంది అంటే చచ్చిపోవడమే అని వాడు మీడియాలో చూపిస్తాడు. ఎక్కడో మన కుటుంబంలో కూడా ఎవరో ఒకరు చనిపోతుంటారు. బికాస్ చనిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఇమ్యూనిటీ లేకపోవడము, 2 భయాందోళనలో ఉండడము, 3 వాళ్ళకి మరి ఇంకేమైనా కూడా జబ్బులు ఉన్నా కూడా ఆ జబ్బులు అనేవి అగ్రివేట్ అయ్యి వాటి వల్ల చనిపోతూ ఉండొచ్చు.
కానీ మనం కరోనా ఇన్ఫెక్ట్ అయ్యింది అందువలన అయిపోయారు, ఏదో సమ్ నాన్ సెన్స్ అనేది క్రియేట్ అయిపోతూ ఉంటుంది. అంటే దగ్గు జలుబు జ్వరం వచ్చిన వాడు కాదు, మామూలు వాడు టెస్ట్ చేయించుకున్నా కరోనా పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఎప్పుడు ఉంటాయి. కానీ మనకు వచ్చిన దగ్గు జలుబు జ్వరం అనేవి కరోనా వలన వచ్చాయా లేదా అనేది ఎవ్వడు టెస్ట్ చేయించుకోడు, ఎవ్వడు కన్ఫర్మేషన్స్ అనేవి ఇవ్వటం లేదు. ఇవ్వకుండా వాడేయండి మందులు, లేదు కొంచెం ఫ్రీగా హాస్పిటల్లో బెడ్ దొరికితే ఎక్కేస్తున్నారు బెడ్ మీదకి, లేదు ఇంకా భయాందోళనలు ఏదో అయిపోతుంది ప్రపంచం అంతా ఇది అయిపోతుంది, మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చేసిందంట. ఆ టీవీలో ఒకటి చూస్తారు కదా, టీవీలో సెకండ్ వేవ్ వచ్చింది థర్డ్ వేవ్ వచ్చింది అనుకొని భయం. ఆ భయం వచ్చినప్పుడండి, భయం వస్తే మనకి జనరల్గా నార్మల్గా భయం వచ్చినప్పుడు కూడా మనం సరిగ్గా శ్వాసించలేము, ఎగ ఊపిరి అనేది వస్తుంది. మరి కరోనా భయం వచ్చినప్పుడు ఇంకా ఊపిరి ఎందుకండి అందుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ ఎందుకు పడిపోవు? ఆ చిన్న సింపుల్ లాజిక్ అనేది మీరు మిస్ అయిపోతున్నారు అక్కడ. భయం వేసినప్పుడు ఎగ ఊపిరి వస్తున్నప్పుడు కరోనా ఉందనగానే అది మహమ్మారి వ్యాధి కదా, ఇంకొంచెం ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అయిపోతాయి అంతే. అలాగే ఇమ్యూనిటీ అనేది దెబ్బతినేస్తున్నది, ఇమ్యూనిటీ డ్రాప్ అయిపోయినప్పుడు అది ఈజీగా, ఇదే కాదు ఏ జబ్బైనా కూడా ఈజీగా పనిచేసేస్తుంది. అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ డ్రాప్ అయితే ప్రతి చిన్న వైరస్ కూడా, వైరస్లు ఎందుకు లేవు మనకి భూమి మీద ఎన్ని ఉన్నాయి, గాలిలో యూనో ఎయిర్ ఇస్ అట్మాస్ఫియర్ ఇస్ అ రిజర్వాయర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. మీ చుట్టూ ఉన్న వాతావరణము సూక్ష్మజీవుల యొక్క రిజర్వాయర్ లాంటిది, వాటర్ రిజర్వాయర్ లాగా. అందులో ఎన్నో వైరస్లు ఉంటాయి, కరోనా ఒకటే కాదు, ఇన్ఫ్లుయెన్జా అని, సార్స్ వైరస్ అని చాలా ఉంటాయి, ఎన్నో పేర్లు ఉన్నాయి, ఎన్నో రకాల వైరస్లు. అవన్నిటి మధ్యన మనం తిరుగుతున్నాం, మరి అవన్నీ ఎందుకు వచ్చేయటం లేదు, ఆ జబ్బులన్నీ ఎందుకు వచ్చేయటం లేదు? ఇది నువ్వు భయపడి ఇదేదో అయిపోతుంది అని అనుకుంటున్నావు, వెంటనే ఇమ్యూనిటీ లెవెల్స్ డ్రాప్ అవుతున్నాయి. ఇమ్యూనిటీ లెవెల్స్ డ్రాప్ అయినప్పుడు బాడీలో వచ్చే మార్పులు ఇవన్నీ కూడా అసలు మీరు, అంటే నాకు తెలియదు ఆ స్టాటిస్టిక్స్ మీరందరూ ఏం ఫాలో ఏం చూసినా తెలియదు. బేసిక్గా నేను టీవీ చూడను, న్యూస్ పేపర్ చదవను, నాకు వాట్సాప్ నేను గ్రూపుల్లో కూడా ఉండను, నాకేం ఫార్వర్డ్ మెసేజెస్ ఉండవు, నాకేం తెలియదు ఏం జరుగుతుందో. ఈరోజు మీకు అందరికీ చెప్పడానికి నేను ఈ స్టాటిస్టిక్స్ అనేవి తీయడం మొదలుపెట్టా. మీరు ఇప్పుడు చూస్తున్న చార్ట్ ఉంది కదా, ఈ చార్ట్లోకి తర్వాత వెళ్దాము. మామూలుగా మనం ఇండియన్ పాపులేషన్ కనుక లెక్కలోకి తీసుకుంటే 1.3 బిలియన్ ఇండియన్ పాపులేషన్, అంటే 1300 మిలియన్ జనాభా ఉన్నారు. 1300 మిలియన్ జనాభా ఉన్నారు. అందులో 17 మిలియన్, మరి ఇక్కడ నేను చూపిస్తున్నాను 17 మిలియన్, నేను మరి లెక్కల్లో పూరు, దాని నెంబర్ 17 మిలియన్ అని అనుకుంటున్నాను. 17 మిలియన్ ఎఫెక్టెడ్, అంటే ప్రభావితం పొందిన వాళ్ళు, కరోనా పాజిటివ్ కేసెస్ ఉన్నవాళ్ళు. దీంట్లో ఈ రోజుకి చనిపోయిన వాళ్ళు అనేది 2 లక్షల మంది. 2 లక్షలు, 17 మిలియన్ల మంది ఎఫెక్ట్ అయితే 2 లక్షలు చనిపోయారు ఈ రోజుకి, అంటే కరోనా స్టార్ట్ లేటెస్ట్ న్యూస్. అదే అమెరికాలో మీరు తీసుకుంటే గనక, అమెరికాలో మీకు పాపులేషన్ 300 మిలియన్లు, 300 మిలియన్ జనాభా ఉంది. అక్కడ 32 మిలియన్లు ఎఫెక్ట్ అయ్యారు. అంటే మనకన్నా పర్సంటేజ్ లెక్కల్లో చూస్తే చాలా ఎక్కువ. భారతదేశ జనాభా 1300 మిలియన్లు, అమెరికా జనాభా 300 మిలియన్లు. భారతదేశంలో ఎఫెక్ట్ అయిన వాళ్ళు 17 మిలియన్లు, అమెరికాలో కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు 32 మిలియన్లు. మరి అక్కడ చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీకు 6 లక్షల దగ్గర ఉన్నారట. 6 లక్షల దగ్గర చనిపోయిన వాళ్ళు ఉన్నారట. మరి ఇక్కడ ఇంకేదో కూడా నెంబర్ ఉంది, మోర్ దెన్ అని చెప్తున్నారు అక్కడ. యా టోటల్ డెత్స్ ఇక్కడ ఉంది. యా టోటల్ డెత్ 6 లక్షల మంది పైన చనిపోయారు. మనకి 2 లక్షల కన్నా తక్కువే, 1,97,000 మంది. ఓకే ఫైన్, 2 లక్షల మంది చనిపోయారు అనుకున్నాం. మరి దేన్ని చూసి మనం భయపడిపోతున్నాం? వాడు ఆ న్యూస్ లోని, ట్విట్టర్ లోని, లేదా ఎక్కడో పెట్టాడు, బీబీసీ వాడు పెట్టేశాడు, ఆక్సిజన్ దొరకలేదు, అది దొరకలేదు, ఇది దొరకలేదు. అవి నేను తప్పని నేను చెప్పట్లే, కానీ ఆ భయంతో సగం కన్నా ఎక్కువ మంది చచ్చిపోతూ ఉంటారండి జనాలు. ఆ భయంలోంచి బయటకు రావాలి. అలాగే కొత్త డెత్స్, ఈ కాలం మీరు చూస్తే కనుక న్యూ డెత్స్ అని ఉంది. కొత్త డెత్స్ లో ఇక్కడ రెడ్ కలర్ లో మార్క్ చేసి చూడండి, కొత్తగా ఈ రోజు చనిపోయిన వాళ్ళు 14 మంది భారతదేశంలో. అదే రష్యాలో అయితే 392 మంది, పోలాండ్ లో అయితే 460 మంది,
మెక్సికోలో 166 మంది చనిపోయారు. యుక్రెయిన్‌లో 432 మంది చనిపోయారు. మరి అన్ని కంట్రీల కన్నా ఓన్లీ డబుల్ డిజిట్, అది కూడా 14 మంది మాత్రమే. ఇది నేను 2 గంటల క్రితం తీసిన స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా. మరి ప్రపంచవ్యాప్త జనాభాలో మనం 17.7% టోటల్ వరల్డ్ పాపులేషన్ ఉన్నాం. 17.7% మంది ప్రజలు ప్రపంచ జనాభా. మరి నిజంగా అంతమంది చనిపోతున్నారా ఇక్కడ? లేదు కదా. అంత పర్సంటేజ్‌లో ఎవరు చనిపోలేదు కదా. మరి దేన్ని చూసి భయపడుతున్నారు? ఏ స్టాటిస్టిక్స్‌ని చూసి మీరు భయపడుతున్నారు? ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎంతమంది ఎఫెక్ట్ అయినా కూడా 85% ఆఫ్ ద పీపుల్ 3 రోజుల్లోనే ఆ జ్వరాలు తగ్గిపోయి నార్మల్ అయ్యే స్టేజ్‌కి 4వ రోజు నుంచి వచ్చేయడం మొదలు పెడుతున్నారు. అదే 10% మంది, అంటే 10% మంది మనుషులు 3 వారాలు పడుతున్నది వాళ్ళు రికవర్ అవ్వడానికి. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ బాగోలేదు. వాళ్ళకేదో డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏవో ఉన్నాయి. 5% మాత్రమే ఏజ్డ్ పీపుల్, అంటే ముసలి వాళ్ళు, వాళ్ళకి అసలు ఇమ్యూనిటీ లెవెల్స్ వెరీ లో లెవెల్లో ఉన్నాయి. వాళ్ళు చనిపోవడానికి ఫ్యాటాలిటీ కేసెస్ కింద, అంటే నియరర్ టు డెత్ దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళు. అలాంటప్పుడు మనం దేన్ని చూసి భయపడతాము, దేన్ని చూసి బాధపడుతున్నాము, దేన్ని చూసి అమ్మో ఏదో అయిపోయిందని అనుకుంటున్నాం అనేది మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. నేనైతే ఏమీ ఆలోచించను. అలాగే ఇప్పుడు ఎలా, ఒకవేళ కరోనా ఇన్ఫెక్షన్ వస్తే గనక ఏం చెయ్యాలి? టెస్ట్ చేయించుకోండి. ఎందుకంటే మీకు ఇంకొకటి చెప్తున్నానండి, జలుబులు, దగ్గులు, జ్వరాలు వచ్చినప్పుడు కాదు, అది ఏ వైరస్ వలనైనా వస్తాయి. ఏ రకం దాని వలనైనా, రకరకాల వలన కూడా జ్వరాలు అనేవి వస్తూ ఉంటాయి. టైఫాయిడ్ వలన జ్వరం రాదా? డెంగ్యూ వలన రాదా? ఎన్ని రకాల బ్యాక్టీరియల్ డిసీజెస్ వలన రాదు జ్వరం? వస్తాయి. అయితే కరోనాకి మెయిన్ సిమ్టమ్ ఏంటంటే టేస్ట్, స్మెల్. ఈ 2 పోవడమే కరోనా యొక్క మెయిన్ సిమ్టమ్. టేస్ట్ అండ్ స్మెల్ కోల్పోయారా, అప్పుడు కరోనా అని డౌట్ పడాలి. లేదంటే అసలు నన్ను అడిగితే, అంటే నన్ను అడగద్దులేండి, ఎందుకంటే నేను చెప్పానని మళ్ళీ మీరు మానేస్తే నేనేం చేయలేను అక్కడ. టెస్ట్‌కి వెళ్ళాల్సిన అవసరాలు కూడా ఉండవు. స్మెల్ లేదు, టేస్ట్ లేదు అన్నప్పుడు మాత్రమే టెస్ట్‌కి వెళ్ళండి. లేదు, అప్పుడు మీకు తెలుస్తుంది, ఓకే ప్రతి వాళ్ళకి ఉంటుంది లోపల, బికాజ్ ఎయిర్‌లో అది ఉంది కాబట్టి. వచ్చిన తర్వాత ఏం చేయాలి? రాకముందు ఏం చేయాలో తర్వాత చెప్తాను. వచ్చిన తర్వాత ఏం చేయాలంటే వెరీ వెరీ గుడ్ డైట్ అనేది ఉండాలండి. కంపల్సరీగా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, అలాగే మీ కాండిమెంట్స్ అంటారు. కాండిమెంట్స్ అంటే స్పైసెస్ అంటారు, అంటే సుగంధ ద్రవ్యాలు. కాండిమెంట్స్ అంటే దాల్చిన చెక్క అనివ్వండి, యాలకులు అనివ్వండి, లవంగాలు అనివ్వండి, ఇవన్నీ కూడా ఓన్లీ ఇండియన్ ఫుడ్ లోనే ఉంటాయి. ఫారెన్ కంట్రీస్ లో పచ్చిమిరపకాయలు కూడా వాళ్ళ ఫుడ్ లో యూజ్ చేయరండి. మీకు తెలుసో లేదో, పచ్చిమిరపకాయలు అనేవి వెరీ గుడ్ ఫర్ ఇమ్యూనిటీ బూస్టర్ అండి. అలాగని కూర్చుని పచ్చిమిరపకాయలు తినమని నేను చెప్పాను. బట్ మనకి ఆ ఫెసిలిటీ ఉంది, మన ఫుడ్ లో ఆ గ్రేట్నెస్ ఉందండి. ఫ్రూట్స్ తీసుకోండి. ఒకవేళ ఫ్రూట్స్ అరిగించుకునే కెపాసిటీ లేదంటే, కరోనా ఎఫెక్ట్ అయిపోయింది, ఇన్ఫెక్షన్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు లేదా జ్యూసుల రూపంలో తాగండి. అలాగే కాండిమెంట్స్ అంటే కంపల్సరీగా ఈ సుగంధ ద్రవ్యాలు ఏదో ఒకలాగా, అంటే వాటర్లో బాయిల్ చేసి డికాక్షన్ లాగా ఏదో ఒకలాగా తీసుకుంటూ ఉండండి. యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో వెళ్తున్నట్టు కేర్ తీసుకోవాలి. ఇలా తీసుకుంటే అసలు మీకు ఎంత సులువుగా దాంట్లోంచి బయటకు వచ్చేయచ్చు అంటే, బై 7th డే యూ విల్ బి అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. ఏ నీరసం ఉండదు, ఏమీ ఉండదు. ఎంత సులువుగా వచ్చేయచ్చు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇంకొకటి, గ్లైసిన్ ఎక్కువగా ఉండే ఫుడ్ ఒకటి తీసుకోవాలండి. గ్లైసిన్ ఎందుకు ఎక్కువగా ఉండేది తీసుకోవాలి అంటే, కరోనా వచ్చినప్పుడు యాక్చువల్గా సైటోకైన్ స్టార్మ్ అని, అంటే లంగ్స్ ని ఎఫెక్ట్ చేసే సైటోకైన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ సైటోకైన్ రిలీజ్ అవడం వల్ల లంగ్స్ ఎలా ఉంటాయంటే, మనకి ఆల్వియోలై అంటే చిన్న చిన్న గదులు ఉంటాయి. ఆ ఊపిరితిత్తులు చిన్న చిన్న గదులతో నిర్మించబడి ఉంటాయి. వాటిని ఆల్వియోలై అంటారు. ఆ ఆల్వియోలై ఏంటంటే కొలాప్స్ అయిపోతాయి. అంటే అవి ముడుచుకుపోయినప్పుడు, చిన్న గదులు ముడుచుకుపోతే ఏకంగా పెద్ద గదైన లంగ్ కూడా ముడుచుకుపోతుంది. అలా ముడుచుకుపోవడానికి కారణాలు కొన్ని రకాల కెమికల్స్ బాడీలో ఎక్కువైపోవడం, సైటోకైన్ స్టార్మ్ అంటారు. అలాగే ఇంకొకటి ఏదో కూడా పేరుంది, నాకు ఆ పేరు అయితే కరెక్ట్ గా తెలియదు నాకు.
సో సంథింగ్ నెమటో అంటే రెస్పిరేషన్కి సంబంధించి ఆ కెమికల్స్ వల్ల ఏంటంటే మొత్తం మీకు లంగ్ కొలాప్స్ అయిపోతుంది. ఆ కెమికల్ని కౌంటరాక్ట్ చేస్తూ లంగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే గ్లైసిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ అ నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్ అన్నమాట. ఈ గ్లైసిన్ అమినో యాసిడ్ మీకు విరివిగా ఉండే ఆహార పదార్థాలు ఇవి. అంటే నువ్వులు, నూలుపప్పు, బెల్లం కలిపి చిమ్మిలి చేస్తాం. అలాగే తెలగపిండి అంటే తెలుసు, తెలియని తెలుగు వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆ తెలగపిండి అనేది కంపల్సరీగా తీసుకుంటూ తెలగపిండితో కూర చేసుకోవచ్చు, లేదా తెలగపిండి వడియాలు ఉంటాయి. రకరకాల రూపాల్లో మనకి తెలుసు దాన్ని వాడడం. తెలగపిండి, నూలుపప్పు డే 1 నుంచి అంటే కరోనా ఇన్ఫెక్ట్ అయ్యింది అని తెలిసిన రోజు నుంచి కూడా అది తీసుకుంటే ఎక్సలెంట్ గా మీరు గ్లైసిన్ కంటెంట్ ని బాడీలో ప్రిజర్వ్ చేసుకుంటారు. దాన్ని పర్ఫెక్ట్ గా గ్లైసిన్ కంటెంట్ ఉంటుంది. అసలు లంగ్స్ ఎఫెక్ట్ అవ్వండి. లంగ్స్ ఎఫెక్ట్ అవ్వలేనప్పుడు ఎందుకు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి? ఆక్సిజన్ లెవెల్స్ తగ్గలేనప్పుడు మీరు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది? ఏమీ రాదు. మీ చేతిలో, మీ ఇంట్లో, మీ వంటింట్లో ఉన్న ఫుడ్ ఐటమ్ ఇది. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అమ్ముతారు డ్రై ఫ్రూట్స్ లో. సన్ఫ్లవర్ సీడ్స్ అని ఇలాంటి రకరకాల పంప్కిన్ సీడ్స్ ఏంటది గుమ్మడికాయ పప్పు, అవి అలాంటివి తీసుకుంటే గనక అంటే ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా బాదము, జీడిపప్పు ఇలాంటివన్నీ వాటర్ లో సోక్ చేసి మీకు తెలిసిన విషయాలు ఇవన్నీ. ఖర్జూరం అనివ్వండి, అంజూరు ఇలాంటివి తీసుకోవాలి. అండ్ దెన్ ఈ డ్రై ఫ్రూట్స్ లో కొంచెం నట్స్ టైప్ అయితే అంటే బాదం ఇలా ఆల్మండ్ ఇలాంటి, క్యాషూనట్ ఇలాంటిది వాటర్ లో సోక్ చేసి తీసుకుంటారు. అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అనేవి, అలాగే పంప్కిన్ సీడ్స్ కూడా వాటర్ లో సోక్ చేయొచ్చు. నూలుపప్పు తీసుకోండి అండ్ తెలగపిండి. ఇవి తీసుకుంటే విత్ ఇన్ 5 days 6 days నార్మల్ అయిపోతారండి. అపార్ట్ ఫ్రమ్ మీ ఇష్టం, జ్వరం వచ్చిందా జ్వరానికి మెడిసిన్ వేసుకోండి, దగ్గు వచ్చిందా కావాలంటే దగ్గుకు మెడిసిన్ వేసుకోండి, లేదు అలాగే జలుబు వచ్చిందా మీకు మెడిసిన్ వేసుకోవాలనిపించింది వేసుకోండి. వాటితో పాటు ఈ డైట్ కనుక మెయింటైన్ చేస్తే చాలా సులువుగా మీరు బయటకు వచ్చేస్తారు. గుడ్ డైట్. అలాగే మెడిటేషన్, మనకి తెలుసు మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఆ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అలాగే ఒక రిలాక్సింగ్ ఎండార్ఫిన్స్ అనేవి కూడా రిలీజ్ అవుతుంటాయి. ఆ ఎండార్ఫిన్స్ రిలీజ్ అయినప్పుడు మీరు ఈజీగా హెల్దీగా అనేది ఉంటారు. బికాజ్ హెల్దీ సెల్స్ అనేవి పుడుతూ ఉంటాయి. అసలు అంటే ఈ జబ్బు గురించి అవగాహన లేక ఏదో అయిపోతుంది అనేసుకుని ఇట్స్ అ ఫియర్ ఆఫ్ అన్నోన్ అండి. ఆ ఫియర్ ఆఫ్ అన్నోన్ నుంచి భయపడిపోయి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తేసి అందరినీ హడలెత్తించేసి ఏదో వచ్చేసింది నాకు తెలుసు అది వచ్చిందని చెప్పుకోవడానికి కూడా చాలా మంది భయపడిపోయి తప్పు చేసిన వాళ్ళలాగా ఫీల్ అయిపోతున్నారండి. ఇట్స్ లైక్ అంటే సొసైటీ మనల్ని అలా నెట్టేసి తయారు చేసేస్తుంది అనమాట. అసలు అందులో ఏం లేదు, మీకు మామూలుగా చిన్నప్పటి నుంచి జలుబు ఎలా వచ్చింది ఇది కూడా అలాగే వచ్చింది, అంతకన్నా ఇంకేమీ లేదు. తర్వాత ఈ ఫుడ్ డైట్ కనుక మీరు ఫాలో అవుతుంటే చక్కగా మీరు ఈ కరోనాని ఆపేస్తారు. అయితే ఇప్పుడు మీకు ఇక్కడ పిక్చర్ లో చూస్తున్నట్టు నేను నెక్స్ట్ వ్యాక్సిన్ గురించి మాట్లాడుతున్నాను. చాలా మంది వ్యాక్సిన్ వేయించుకోవాలి, వ్యాక్సినేషన్ కి వెళ్ళాలి, వేయించుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. దట్ ఈస్ అప్ టు యూ అండి. నాకు తెలియదు, మీరు వేయించుకుంటే వేయించుకోండి. బట్ వ్యాక్సిన్ ఎందుకు వేయించుకుంటారు, అది మనకి ఎలా హెల్ప్ చేస్తుంది, తర్వాత ఎలా హెల్ప్ చేయదు అనేది నేను చెప్తాను. సో మీరు ఈ వైరస్ కి ఇక్కడ చూస్తున్నారు కదా బొడుపుల మాదిరిగా ఉన్నాయి కదా. మనకి ఫస్ట్ వేవ్ ఆఫ్ కరోనా వచ్చినప్పుడు ఈ బొడుపులు అనేవి సుమారుగా 90 లేదంటే ఒక 100 ఉన్నాయి అనుకోండి, మీకు అర్థం అవడానికి మనం వాడుక భాషలో నేను చెప్తున్నాను. ఇప్పుడు సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా వచ్చినప్పుడు ఈ లోపల ఏమైందంటే దీని యొక్క డిఎన్ఏ, వైరస్ యొక్క డిఎన్ఏ మ్యూటేట్ అయిపోయింది, అంటే జన్యు పరివర్తనం చెందింది. ఈ జీన్స్ అనేవి దీంట్లో మారిపోవడం వల్ల నెంబర్ ఆఫ్ స్పైక్స్ లో తేడా వస్తుంది. ఈ చుట్టూ ఉన్న ఈ స్పైక్స్ లో తేడా వస్తుంది. తేడా వచ్చినప్పుడు మీరు ముందు దానికి వేసుకున్న వ్యాక్సిన్ నెక్స్ట్ దానికి వేసుకున్న వ్యాక్సిన్ పనిచేయదండి. అంటే ఫస్ట్ వ్యాక్సిన్ తయారు చేసింది ఫస్ట్ వేవ్ ఆఫ్ కరోనా వచ్చినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి 90 ఉన్నాయి స్పైక్స్, దానికి తగ్గట్టు వ్యాక్సిన్ తయారు చేశారు. అసలు వ్యాక్సిన్ మెటీరియల్లో ఏముంటుందంటే జాగ్రత్తగా వినండి, వ్యాక్సిన్ మెటీరియల్లో వీకెండ్ కరోనా వైరస్ ఉంటుంది. కరోనా వైరస్ ని వీక్ చేసి ఎక్కిస్తారు వ్యాక్సిన్ లో ఉండే మెటీరియల్ అది. సో దాట్
ఆ బలహీనపడిన కరోనా వైరస్ ఒక మనిషి శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ మనిషి శరీరంలో ఈ బి సెల్స్ ని టీ సెల్స్ ని, బి సెల్స్ టీ సెల్స్ అంటే బి లింఫోసైట్స్ అని టీ లింఫోసైట్స్ అని అంటారు. ఈ 2 సెల్స్ కూడా మన యొక్క వ్యాధి నిరోధక శక్తికి అనుగుణంగా యాంటీబాడీని ప్రొడ్యూస్ చేస్తాయండి. బి సెల్స్ టీ సెల్స్ అందరిలో ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూన్ సిస్టమ్ అన్నమాట. ఈ ఇమ్యూన్ సిస్టమ్ లో భాగంగా ఈ సెల్స్ ఏం చేస్తాయంటే ఈ కణాలు యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ కణాలు యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేయాలంటే వాటికి ఒక ఉత్ప్రేరకం అనేది ఉండాలి. ఆ ఉత్ప్రేరకమే ఆ కరోనా వైరస్ లేదా వ్యాక్సిన్ మెటీరియల్. అంటే వ్యాక్సిన్ లో మీకు వీకెండ్ అంటే బలహీనపరచబడిన కరోనాని ఇంట్రడ్యూస్ చేయంగానే మీ ఇమ్యూన్ సిస్టమ్ ఐడెంటిఫై చేసి మీ బి సెల్స్ టీ సెల్స్ ఏం చేస్తాయంటే యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అవి ఫస్ట్ వేవ్ ఆఫ్ కరోనా ఉంది చూడండి, 90 స్పైక్స్ ఉన్నాయి కదా, దానికి తగ్గ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు మరి మీకు ఇప్పుడు కదా సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా వచ్చింది. సెకండ్ వేవ్ ఆఫ్ కరోనాలో వైరస్ మ్యూటేషన్ అయిపోయింది. అంటే ఈ సంవత్సర కాలంలో వైరస్ లో డిఎన్ఏ మారిపోయింది. దాని దాని శరీరం పైన ఉన్న ఆ నెంబర్ ఆఫ్ స్పైక్స్ మారిపోతాయి. నెంబర్ మారిపోయినప్పుడు నీ బాడీలో ఆల్రెడీ యాంటీబాడీస్ ఏవైతే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ప్రొడ్యూస్ అయి ఉన్నాయో అవి దీన్ని ఏం చేయలేవు. అంటే కొత్తగా జన్యువులు మార్చుకున్న వైరస్ ని ఆ పాత యాంటీబాడీలు ఏమీ చెయ్యలేవు. అంటే సపోజ్ మీరు సెకండ్ వేవ్ లో తీసుకుంటున్నారు అనుకోండి ఇప్పుడు వ్యాక్సిన్, అంటే ఇప్పుడు వైరస్ కి తగ్గట్టే మీరు తీసేసుకోండి. నెక్స్ట్ థర్డ్ వేవ్ వస్తుంది, తర్వాత ఫోర్త్ వేవ్ వస్తుంది. బికాజ్ వైరస్ కీప్స్ ఆన్ మ్యూటేటింగ్ ఇట్ సెల్ఫ్, అలా రూప పరివర్తనం చెందుతానే ఉంటది. మరి అప్పుడు ఎన్నిసార్లు వ్యాక్సిన్ తీసుకుంటారు? వాళ్ళు వ్యాక్సిన్ పెట్టే వరకు కూడా మనం వెయిట్ చేస్తూ ఉంటామా? సో వాట్ ఐ ఫీల్ ఇస్ దట్స్ నాట్ ద వే టు ఫైట్ విత్ ఎనీథింగ్. అది మార్గం కాదు. మీ బాడీకి అలవాటు చెయ్యండి. మీ బాడీని గనక ఇలా వదిలేస్తే, అంటే ఇన్ కేస్ ఆ వైరస్ ఎంటర్ అయినా కూడా మన బాడీ ఒక అద్భుతమైన ఆలయం, దేవాలయం, మీకు అందరికీ తెలిసినదే. ఈ బాడీ ముందు జీవమే లేని, కణమే లేని ఆ పార్టికల్ ఎంత అండి. మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ ముందు, మన బాడీలో ఉన్న క్రియేషన్ శక్తి ముందు అది ఏమాత్రం ఏమీ కాదది. మరి అలాంటప్పుడు ఈ బాడీని నమ్మండి. ఈ ఫిజికల్ బాడీలో ఇమ్యూనిటీ అది ఫస్ట్ వైరస్ కాదు, సెకండ్ స్ట్రెయిన్ కాదు, థర్డ్ స్ట్రెయిన్ కాదు, ఫోర్త్ స్ట్రెయిన్ కాదు, ఎన్నిసార్లు దాని రంగులు వేషాలు మార్చుకుని వచ్చినా, డిఎన్ఏ ఎంత మార్చుకుని వచ్చినా మీ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ బి సెల్స్ టీ సెల్స్ ఎప్పుడు రెడీగా ఉంటాయి మీకు అనుగుణంగా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడానికి. ఆ యాంటీబాడీస్ ఇక్కడ ఆ వైరస్ మారంగానే దానికి తగ్గ యాంటీబాడీ ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందండి? మనం కదా శక్తివంతులం. మనకి ఎప్పుడు కూడా ఇమ్యూనిటీ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అంటే మీకు వ్యాక్సిన్ వెనక ఉండే కథ చెప్పాను. మీరు తీసుకుంటారా లేదా వద్దా అనేది ఎప్పుడు మీ ఇష్టమే. అలాగే టెస్ట్కి వెళ్తారా లేదా అనేది ఎప్పుడు మీ ఇష్టమే. ఫ్రీ విల్, బికాజ్ ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ ఫ్రీ విల్. అందరు ఫ్రీ విల్ ని నేను గౌరవిస్తాను, ఎందుకంటే నా ఫ్రీ విల్ ని కూడా నేను గౌరవించుకుంటాను. కాబట్టి మీ ఇష్టం. మీరు వెళ్తారా, వ్యాక్సిన్ తీసుకుంటారా, ఇన్ఫెక్షన్ టెస్ట్ చేయించుకుంటారా, అన్నీ కూడా మీ ఇష్టమే. బట్ అవగాహన ఇవ్వడం వరకు మాత్రం నేను ఇస్తానంతే. సో తర్వాత మెడిటేషన్ చేసే ముందు కరోనా రిమూవల్ ధ్యానం చేద్దాము. ఈ పిక్చర్స్ ఒకటి చూడండి. 2 రోజుల క్రితం ఈ మెడిటేషన్ అనేది ఇవ్వబడింది. వీటిని సెలెస్టియల్ బర్డ్స్ అంటారండి. ఇవి మనం విజువలైజేషన్ కి ఇప్పుడు యూజ్ చేస్తాం అనమాట. సెలెస్టియల్ బర్డ్స్ అంటే కొంచెం దైవత్వము కల, ఒక అద్భుతమైన శక్తి కల పక్షులు అన్నమాట. ఈ సెలెస్టియల్ బర్డ్స్ ని మనం ఇప్పుడు హెల్ప్ అడుగుతాము. ఎలా అంటే మరి మీకు అందరికీ చిన్నప్పుడు ఈ కథ తెలిసి ఉండాలి. ఇది వలని పట్టుకొని పారిపోతాయి కదా పావురాలు, ఇలాగ విజువలైజేషన్ ఒకటి వస్తుంది అనమాట. సో నేను చేయిస్తాను. ఈ సెలెస్టియల్ బర్డ్స్ యొక్క హెల్ప్ అనేది తీసుకుంటాము. ప్రజెంట్ భారతదేశం మొత్తానికి చేద్దామండి, ఎందుకంటే ఇప్పుడు మనం గ్రూప్ పెద్దది ఉంది కాబట్టి భారతదేశం మొత్తానికి చేద్దాము. తర్వాత మీకు ఎన్నిసార్లు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఈ కరోనా రిమూవల్ ధ్యానంలో మీ ప్లేస్, మీ ఊరు అవ్వచ్చు, మీ పర్టికులర్ స్టేట్ అవ్వచ్చు, లేదా వరల్డ్ అవ్వచ్చు, డిస్ట్రిక్ట్ అవ్వచ్చు, లేదు అంటే ఒక హాస్పిటల్ అవ్వచ్చు, మీ ఇష్టం చేయొచ్చు.
టైం ఉంటే గనుక ఇంకొక మెడిటేషన్ పర్సనల్‌గా ఉండేది కూడా ఒకటుంది. అది కూడా చేయిస్తాను. అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా వచ్చునా, లేదా మీకే వచ్చున్నా కూడా అప్పుడు ఆ మెడిటేషన్ పర్సన్‌గా ఒక వ్యక్తిగా ఎలా చేసుకొని మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవచ్చు. అలాగే వరల్డ్ వైడ్ లేదా ఇండియా మీద అనేది ఎలా చేయొచ్చు. సో, మనం విజువలైజేషన్‌లో ఈ సెలెస్టియల్ బర్డ్స్‌ని యూజ్ చేస్తాము. ఒక కంట్రీ అనుకోండి. కంట్రీ మొత్తం నుంచి కరోనాని రిమూవ్ చేయాలంటే గనక మన భారతదేశానికైతే 10,00,000 బర్డ్స్‌ని విజువలైజ్ చేయాలి. అదే మీ డిస్ట్రిక్ట్ అనుకోండి ఒక 1000, 100 డిపెండ్స్ అన్నమాట. మీ ఇల్లు ఒకటే అనుకోండి. ఒక 2, 3 బర్డ్స్‌ని విజువలైజ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో, కంప్లీట్‌లీ రిలాక్స్ యువర్‌సెల్ఫ్. శ్వాస మీద ధ్యాస. కళ్ళు మూసుకొని కూర్చోండి. భారతదేశం నుంచి కరోనాని తొలగించడానికి ధ్యానం చేద్దాము. భారతదేశం భూభాగాన్ని విజువలైజ్ చేయండి. మీకు తెలుసు భారతదేశం మ్యాప్‌లో ఎలా ఉంటుందో. అటువంటి భారతదేశాన్ని, ఆ భూభాగాన్ని విజువలైజ్ చేయండి. ఈ భారతదేశం అంతా కూడా ఒక నెగెటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంది. అదే కరోనా వైరస్ అనే నెగెటివ్ ఎనర్జీ. ఈ నెగెటివ్ ఎనర్జీ పైన కరోనా వైరస్ అని రాయబడి ఉన్నట్టు విజువలైజ్ చేయండి. ఆ నెగెటివ్ ఎనర్జీ మొత్తం ఒక నెట్ లాగా, ఒక వల లాగా ఉంది. ఆ వల మీద కరోనా వైరస్ అని రాయబడింది. మనకి ఈ ప్రాసెస్‌లో సహాయం చేయడానికి సెలెస్టియల్ బర్డ్స్‌ని ఇన్వైట్ చేస్తున్నాము. నాతో పాటు చెప్పండి. భారతదేశ భూభాగం నుంచి కరోనాని సంపూర్ణంగా తొలగించడానికి, మాకు సహాయం చేయడానికి సెలెస్టియల్ బర్డ్స్‌ని, సెలెస్టియల్ పక్షులని, సెలెస్టియల్ అంటే దైవపు శక్తి కళ అని అర్థమండి. సెలెస్టియల్ బర్డ్స్‌ని ఆహ్వానిస్తున్నాము. విజువలైజ్ చేయండి. ఒక 10,00,000 దాకా బర్డ్స్ భారతదేశం అంతా కప్పివేస్తూ వస్తున్నాయి. ఈ 10,00,000 సెలెస్టియల్ బర్డ్స్, తెల్లని బర్డ్స్ ఆ కరోనా వైరస్ అనే నెట్‌ని, వలని భారతదేశం నుంచి తీసివేస్తూ గెలాక్టిక్ సెంట్రల్ సన్‌లోకి పంపించి వేసి సంపూర్ణంగా ఆ ఎనర్జీని, కరోనా వైరస్‌ని తొలగించి వేసి ఆ నెగెటివ్ ఎనర్జీని రూపపరివర్తనం చెందిస్తున్నాయి. భారతదేశమంతా సంపూర్ణంగా హీల్ అయ్యి క్లీన్ అయ్యి ప్రేమతో నింపబడి అద్భుతమైన స్వర్ణయుగపు ఎనర్జీలతో భారతదేశం నింపబడిపోయింది.
మీకు అనిపించినన్ని సార్లు ఈ సెలెస్టియల్ బర్డ్స్ని ఇన్వైట్ చేస్తూ ఆ కరోనా వైరస్ నెట్ని వలని తొలగించి వేయచ్చు, విజువలైజ్ చేయొచ్చు. సో దట్ కంప్లీట్గా భారతదేశం అంతా లేదా మీ యొక్క ప్రదేశం అంతా క్లీన్ అయ్యే వరకు మీరు ఈ విజువలైజేషన్ చేయవచ్చు. సెలెస్టియల్ బర్డ్స్కి కృతజ్ఞతలు చెప్పుకుందాము. థ్యాంక్ యూ మాస్టర్స్. జస్ట్ మీరు 2 చేతులు కళ్ళ మీద పెట్టుకొని 5 సెకండ్స్ తర్వాత ఓపెన్ చేయండి. ఇది ఇప్పుడు మనం భారతదేశానికి లేదా ఒక ప్లేస్కి చేసాం మెడిటేషన్. ఇప్పుడు చేయబోయేది ఏంటంటే ఒక పర్సన్, సపోజ్ మీకే ఉండొచ్చు లేదా మీకు తెలిసిన వాళ్ళకు ఉండవచ్చు. అప్పుడు వాళ్ళని మీ ఎదురుగుండా ఇలా విజువలైజ్ చేసుకోవచ్చు, లేదా మీ నెత్తి మీద కానీ చూడొచ్చు. ఇక్కడ తల పైన ఒక రెయిన్బో అనే దాన్ని, అంటే ఒక ఇంద్రధనుస్సుని విజువలైజ్ చేస్తారు. విజువలైజ్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్, అంటే బొటన వేలు మరియు చూపుడు వేలుతో చెప్తాను, నేను ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను. ఆ రకంగా మనం ఫాలో అవుదాము. థంబ్, ఇండెక్స్ ఫింగర్. సో ఈ ఎడమ చేతిని థంబ్, ఇండెక్స్ ఫింగర్ని మీ హార్ట్ చక్రా దగ్గర పెట్టుకోమని చెప్తాను. అలాగే కుడి చేతి యొక్క థంబ్, ఇండెక్స్ ఫింగరు మీ తల పైన పెట్టుకొని ఆ చూపుడు వేలు రెయిన్బోకి టచ్ అవుతూ ఆ ఎనర్జీస్ని మీ బాడీలోకి తీసుకుని రావాలని నేను చెప్తా ఉంటాను. సో విజువలైజేషన్కి ఇది ఉపయోగపడుతుంది. మళ్ళీ కళ్ళు మూసుకొని కూర్చుందాం. మీరు ఎవరికైతే హీల్ చేయాలనుకుంటున్నారో, ఒకవేళ మీకే అయితే మీ తలపై భాగంలో కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఈ హీలింగ్ కావాలి, కరోనా వైరస్ నుంచి హీలింగ్ కావాలి అనుకుంటే వారి తలపైన ఈ ఇంద్రధనుస్సుని విజువలైజ్ చేయండి. A beautiful rainbow visualize over the head of the person. మీ ఎడమ చేతి బొటన వేలును మరియు చూపుడు వేలును ఓపెన్ చేసి బొటన వేలు మీ హార్ట్ చక్రాకి బొటన వేలుని మీ యొక్క హార్ట్ చక్రాకి టచ్ చేయండి. చూపుడు వేలు పైకి ఉంటుంది. మీ ఎడమ చేతి యొక్క బొటన వేలు హార్ట్ చక్రాకి. మీ బొటన వేలు మీద ఫోకస్ పెట్టండి. అదే మీ అనాహత చక్రాన్ని టచ్ చేస్తూ ఉన్నది. ఇదే విధంగా మీ కుడి చేతి యొక్క బొటన వేలు, చూపుడు వేలు కూడా ఇలాంటి పొజిషన్లోనే ఉంచి మీ తల పైభాగంలో పెట్టండి. అంటే మీ సహస్రాళం పైన మీ కుడి చెయ్య, అక్కడ కూడా బొటన వేలు మీ తలని టచ్ చేస్తున్నది. చూపుడు వేలు పైకి పాయింటింగ్గా ఉంటుంది, ఆకాశం వైపు చూపిస్తున్నట్టు. మీ చూపుడు వేలు మీ తల పైన ఉన్న ఇంద్రధనుస్సుని టచ్ చేస్తున్నది. ఆ ఇంద్రధనుస్సు యొక్క ఎనర్జీని మీ చూపుడు వేలు కొన భాగంలో ఆ ఎనర్జీని ఫీల్ అవ్వండి. నెమ్మదిగా మీ చూపుడు వేలుతో
ఆ ఇంద్రధనుస్సుని కిందకి తీసుకొస్తూ మీరు ఎవరికైతే హీలింగ్ చేస్తున్నారో వారి లోపలికి ఆ తల ద్వారా పంపించండి. ఆ సహస్రాళం ద్వారా ఆ ఇంద్రధనుస్సుని పంపించండి వారి యొక్క శరీరంలోకి. ఈ ఇంద్రధనుస్సు కాంతిలో ఏ రంగు అవసరమో ఆ రంగు ఆ వ్యక్తి శరీరంలోకి వెళ్ళి హీల్ చేస్తూ ఉంటుంది. ఆ ఎనర్జీని కొద్దిసేపు అలా ఫ్లో అవనివ్వండి. ఇలా ఎంటర్ అయిన ఈ ఎనర్జీ, ఆ కలర్ ఎనర్జీ ఆ వ్యక్తిని సంపూర్ణంగా హీల్ చేసేసింది. రిలాక్స్ యువర్ సెల్ఫ్. నెమ్మదిగా 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకొని 5 సెకండ్స్ తర్వాత ఓపెన్ చేయండి. 5, 4, 3, 2, 1, 0. సో ఇది కరోనా వచ్చిన పేషెంట్స్ అవ్వచ్చు, లేదు కరోనా వచ్చిన ప్లేసుల్లో అవ్వచ్చు, అలాగే వస్తే ఇన్ఫెక్షన్ వస్తే తీసుకోవాల్సిన ఫుడ్ హ్యాబిట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము, ఎలా బయటికి రావచ్చు అనేది. అసలు ఇన్ఫెక్షన్ లేదు, నార్మల్ హెల్దీ పీపుల్ మీరు, మీకు ఏ రకమైన వైరల్ ఇన్ఫెక్షన్ లేదు, ఏ కరోనా మీకు బాడీలోకి ఎంటర్ అవ్వలేదు. ఎంటర్ అవ్వకుండా మీరు ఇంకా ఫర్దర్గా ఇలా హెల్దీగానే కంటిన్యూ అవ్వాలి అంటే ఇది ఇతను నీలేష్ జోగల్ అని లాస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు ఒక ప్రాక్టీస్లో ఉన్నారంటే అండి. అతను క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే గత 6 నెలలు అంటే డిసెంబర్లో అతను రిలీజ్ చేసిన వీడియో ఇది. గత 6 నెలలుగా అంటే కిందటి సంవత్సరం ఏప్రిల్ అవ్వచ్చు, సంథింగ్ లైక్ అరౌండ్ జూన్ నుంచి డిసెంబర్ వరకు వీళ్ళ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఎంతో మందిని 4200 మందిని హీల్ చేశారట. ఇక్కడున్న స్టాఫ్ గానీ, ఇతను గానీ డైరెక్ట్ కాంటాక్ట్‌లో ఆ 4200 మంది కోవిడ్ పేషెంట్స్‌తోని వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్‌లో ఉన్న ఎవ్వరికీ కూడా ఆ వైరస్ ఇన్ఫెక్షన్ అనేది వెళ్ళలేదు. ఎందుకంటే రోజుకి 3 సార్లు వీళ్ళు ఓన్లీ వాటర్ స్టీమ్ ఇన్హలేషన్ చేస్తున్నారట. అప్పటినుంచి ఎందుకో వాళ్ళకి అలా అనిపించిందంట అతనికి ఇన్నర్ గైడెన్స్‌లో. సో హీ మేడ్ ఇట్ మ్యాండేటరీ, కంపల్సరీ చేశాడంట అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ కూడా అది చెయ్యాలి అని. రోజుకి 3 సార్లు స్టీమ్ ఇన్హలేషన్ చేస్తూ ఉండడం వల్ల వీళ్ళ దగ్గరకు అసలు కరోనా వైరస్ ఇన్ఫెక్షనే రాలేదు. అంటే వీళ్ళ బాడీలోకి ఎంటర్ అయినా కూడా ఇట్స్ రిమూవ్డ్ అని చెప్తున్నాడు. దే వర్ నాట్ ఎఫెక్టెడ్ అని చెప్తున్నాడండి. ఒకసారి చూద్దాం, ఇది ఇంగ్లీష్లో ఉంటుంది వీడియో. So we introduced the simple practice of steam inhalation for the entire staff in the month of May, and by now, I mean by December, it's almost 6-7 months, and during the meantime more than 4,000 corona positive patients have been treated successfully by this hospital. You can understand that those corona positive patients came in direct touch, in direct contact, in direct interaction with the entire staff during the processes of registration, counseling, medication, consulting, etc. But so far, none of our staff members have found corona positive. None of them have developed any symptoms of corona. The practice is very simple. You need to inhale plain steam, plain water steam by your nostrils and exhale from the mouth. This you need to do 10 times. Inhale from the nostrils, exhale from the mouth. And then vice versa. Inhale from the mouth and exhale from the nostrils. This also 10 times. And the entire process will not take more than 2-3 minutes. It's that simple. I have been sharing this experience on social media since long, and people keep on asking what to add in the water while we inhale the steam. It's absolutely no necessity of adding anything. But if you like aroma, you can still add ajwain or eucalyptus. Otherwise, plain steam will be equally effective. The apparatus of steam inhalation is very cheap. It should cost you only around 200 to 300 rupees. If you don't find any electrical instrument,
You can take steam even from our kitchen utensils. Friends, when we started this practice, we also were not aware to what extent the practice of steam inhalation will be efficient to keep ourselves protected from corona infection. And we were also skeptical, but now we are very much confident. It's our experience, almost 6-7 months interaction with 4,000 COVID positive patients, and still we are corona safe. And this is what we understand is the only miracle of steam inhalation. సో ఇది ఇతను చెప్పిందండి. అండ్ నేను మాట్లాడేదైతే అయిపోయింది. నెక్స్ట్ స్టెల్లార్ రేస్ దాంట్లోకి వెళ్ళిపోతాం కదా కోయల్. ఎస్ మ్యామ్. ఇంకొక 10 minutes ఉంది మేడం. 10 minutes ఉందా? 10 minutes ఏదైనా చెప్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, మరి మనకు అద్భుతమైన సెషన్ వీడియోస్ అందరు క్లోజ్ చేసుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే మనకు హీలింగ్ సెషన్ అనేది చాలా 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 ఎఫెక్టివ్. మనకు 3 days టోటల్ 3 days, దాంట్లో 2 days కంప్లీట్ చేసుకున్నాము. కంటిన్యూగా ఇదే సెషన్ అన్నమాట, మేడం కంటిన్యూ చేస్తారు. సో ఈ సెషన్ లో మనకు చాలా అద్భుతమైన ఎనర్జీస్ వస్తున్నాయి. ఇవి కూడా మనం చాలా ప్రొటెక్షన్ గా ఉంచడానికి వరల్డ్ వైడ్ లైట్ వర్కర్స్ తో కలిసి చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకో 10 minutes లో స్టార్ట్ అవుతుంది. మేడం, ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గురించి కూడా ఒకసారి చెప్తాను. సో యాక్చువల్లీ ఇప్పుడు అంటే ఫ్లవర్ ఆఫ్ లైఫ్ మెడిటేషన్స్ ఒకటి మనము చేస్తున్నాము. అండ్ దీనికి సంబంధించి నేను లాస్ట్ టైం అప్పుడు కూడా సెషన్స్లో చెప్పడం జరిగింది. ప్రింట్అవుట్స్ అని, లేదు లాకెట్స్ అని, పిరమిడ్స్ మీద అని, మన లైట్ వర్కర్స్ దాంట్లోని పిరమిడ్స్ అవి కూడా ఫ్లవర్ ఆఫ్ లైఫ్ ప్యాటర్న్ అని. ఎందుకంటే ఆ సీక్రెట్ జియోమెట్రీ అనేది వరల్డ్ వైడ్ వెళ్ళాలి, అన్ని కంట్రీస్లో రకరకాలుగా వెళ్ళడము, అది ఎస్టాబ్లిష్ అవ్వడం జరుగుతుంది. ఓన్లీ మనకి మాత్రమే అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇండియాలో తక్కువగా ఉందని చెప్పాను. సో కంపల్సరీగా మీ ఇంట్లో కూడా ఫ్లవర్ ఆఫ్ లైఫ్ జియోమెట్రీ ఉన్న పిరమిడ్ మీద ఉన్నది అవ్వచ్చు, లాకెట్ అవ్వచ్చు, అలాగే వ్యాలెట్లో పెట్టుకునేది అవ్వచ్చు, అండ్ ప్రింట్అవుట్ షీట్స్ అవ్వచ్చు. అవన్నీ కూడా రంజిత్ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో ఆర్డర్ పెట్టి తీసుకోండి. మీకు తెలుసు, నేను కొన్ని నెలలు అనొచ్చు సెషన్స్ ఆపేసాను. సండేస్ మీట్ అవటం లేదు. బికాజ్ నేను షేర్ చేసేది చెప్పేది అయితే అయిపోయింది. ఇంకా ఓన్లీ ఇంప్లిమెంటేషన్ మాత్రం. ఇంప్లిమెంటేషన్ అంటే నేను కాదు, మీరు ఇంప్లిమెంట్ చేయాల్సింది. నేను ఇంప్లిమెంట్ చేయాల్సింది నేను చేసుకుంటున్నాను. సో ప్రజెంట్ భూమికి కావాల్సింది ఫ్లవర్ ఆఫ్ లైఫ్ మెడిటేషన్స్ కావాలి. సిచ్యువేషన్ అప్పుడు మనము ప్రతి సండే కలుసుకున్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అంతకన్నా వర్స్ట్ స్టేజెస్లోకి వెళ్తున్నది. వర్స్ట్ అని మీకు అర్థం అవడానికి అంటున్నాను, కానీ యాక్చువల్గా వీఆర్ గోయింగ్ ఇన్ అ పర్ఫెక్ట్ పాత్లోనే వెళ్తున్నాము, విచ్ ఇస్ గోయింగ్ టువర్డ్స్ ద ఈవెంట్ పాత్లో పర్ఫెక్ట్గా వెళ్తున్నాము. దాని గురించి ఎటువంటి కంగారు భయపడాల్సిన అవసరాలు లేవు. ఈవెంట్ ముందు ఇలాగే ఉంటుంది భూమి మీద. ఇది నాకు ఎన్నో సంవత్సరాల నుంచి నాకు తెలుసు. దీన్ని ఫిజిక్స్లో ఆల్రెడీ నేను చెప్పుకున్నాను, బబుల్ ఎలివేషన్ ఫేజ్ అంటారు. భూమి మీద వచ్చే ఎనర్జీ మార్పులన్నీ కూడా బబుల్ ఎలివేషన్ ఫేజ్లో ఎలివేట్ అవుతాయి. అంటే ఆ ఎనర్జీ ఫ్లక్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక పాత ఇంట్లో ఉన్నారనుకోండి, ఆ పాత ఇల్లు కూలదోసి కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు గోడలు లేదా రూఫ్ లేదా ఇంట్లో సామాన్లు ఖాళీ చేసినప్పుడు సింపుల్గా బాగానే ఉంటుంది. ఆ రూఫ్ పడగొడుతున్నప్పుడు మరింత ఎనర్జీ కావాలి, గోడలు కూలగొడుతున్నప్పుడు కొంచెం చెత్త ఎక్కువ వస్తుంది, పునాదుల్లోంచి రాళ్ళు పెకిలిస్తున్నప్పుడు చాలా శ్రమ ఉంటుంది, చెత్త అనేది విపరీతంగా ఉంటుంది, డస్ట్ ఎన్నో బయటకు వస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు భూమి మీద 3D అనేది కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయబడుతుంది అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. బట్ ఇట్ ఈస్ అండర్ గోయింగ్ ట్రాన్స్మిటేషన్ అండి. రూప పరివర్తనం చెందుతున్నదండి. రూప పరివర్తనం చెందుతున్నప్పుడు ఇలాగే కెయోటిక్గా ఉంటుంది. 1 సంవత్సరం క్రితం కూడా నేను చెప్పడం జరిగింది. అంటే మనకి జూమ్ సెషన్స్ కొత్తగా స్టార్ట్ అయిన టైంలో మే సెషన్స్లో చెప్పడం జరిగింది. ఇలాగే ఉంటుంది, కెయోటిక్గా ఉంటుంది. ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ బికాజ్ ఎన్నో జన్మల నుంచి ఈ మూమెంట్ కోసం వర్క్ చేస్తున్నాము. ఈ జన్మలో ఆ మూమెంట్కి ఇంత దగ్గరగా వచ్చేసాం కాబట్టి భయపడాల్సిన పని లేదు. అసలు ఎటువంటి భయం వద్దు, ఏం జరగదు. అందరం కూడా ఎక్సలెంట్గా అసెండ్ అవుతాము. అసెన్షన్ విత్ బాడీ చూస్తాము. ఆ
ఇమ్మోర్టాలిటీ, అమరత్వంలో మనం వెళుతూ ముందుకెళుతూ అసెన్షన్ విత్ బాడీలో ఫస్ట్ వేవ్ ఆఫ్ అసెన్షన్ ఏదో అనండి, సెకండ్ వేవ్, వాట్ ఎవర్ ఇట్ మే, అసెన్షన్ పాత్ లో ముందుకెళ్తాం. భయం అనేది వదిలిపెట్టేసేయండి, భయం అనేది వద్దు, ఏమీ పర్వాలేదు, అన్నీ బాగుంటాయి, అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఒక ఫైనాన్షియల్ వర్రీ కానీ లేదు, ఈ వైరస్ అని కానీ ఏం పెట్టుకోవద్దు, పక్కన పెట్టేసి చక్కగా కాంతి ధ్యానాలు చేసుకుంటూ మీరు ముందుకెళ్ళండి. ఫ్లవర్ ఆఫ్ లైఫ్ మెడిటేషన్ రోజుకి 6 సార్లు, నాకు మొన్న ఎవరో కూడా చెప్పడం జరిగింది, 6 సార్లు చేస్తున్నారట. హ్యాట్స్ ఆఫ్ అండి. అంటే మిడ్ నైట్ కూడా లేచి చేస్తున్నారు అనమాట వాళ్ళు, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ ధ్యానం చేసుకుంటూ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ ఇస్ ద మోస్ట్ అసెన్షియల్ మెడిటేషన్ అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే అదే కావాలన్నమాట అందరికీ. అలాగే ఇప్పుడు మీరు అందరూ కూడా ఈ వాట్సాప్ ఫార్వర్డ్లు అవ్వచ్చు, టీవీల్లోని అక్కడ న్యూస్లు, రోజు ఇన్ఫెక్షన్ అంత పెరిగిందంట, ఒక్కరోజు 3 లక్షలట, ఇండియా రికార్డ్ బద్దలు కొట్టేసిందంట. ఏం చెప్పుకుంటామండి అవన్నీ. ఈ క్లాస్ పంపించండి, ఎవరు మాట్లాడుతున్నారో, ఎవరు భయపడుతున్నారో, లేదా ఎవరు భయపెడుతున్నారో వాళ్ళకి ఈ క్లాస్ తాలూకా లింక్ పంపించండి, ఇది వినమని చెప్పండి. ఇట్స్ అ వెరీ సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ఫ్యాక్ట్స్ అన్ని చెప్పానండి ఈరోజు నేను. ఏది కూడా సింపుల్ గా గాల్లో మేడలు కట్టినట్టు కాదు, అన్ని కూడా సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అండ్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్. అనుభవపూర్వకంగా ఎంతో మందిని నేను గమనించి చెప్పిన విషయాలు, ఈ డైట్ అవ్వచ్చు, ఫుడ్ విషయం అవ్వచ్చు, వ్యాక్సినేషన్ విషయం అవ్వచ్చు, ఒక బయాలజీ టీచర్ గా వెనకాతలు ఏముంటది అన్ని చెప్పినాయి. సో ఇది పంపించండి, ఇది బేస్లెస్ క్లాస్ కాదు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ఎక్సలెంట్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉన్నది. ఇవి పంపించండి. పంపించినప్పుడు వాళ్ళు కూడా భయంలోంచి బయటికి రావడానికి మీ వంతు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. మీకు తెలియకుండా మీరు ఒక సైకిల్ మొదలు పెడతారు. ఏంటంటే ఈ క్లాస్ ఇన్ఫర్మేషన్ కనుక నాన్ మెడిటేటర్స్ కి వెళ్ళింది అనుకోండి, వెళ్ళినప్పుడు వాళ్ళు విని ధైర్యం తెచ్చుకుని ఆ సిచ్యువేషన్స్ లో బయటకు వచ్చినప్పుడు, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేయండి 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 అని అడుగుతున్న వాళ్ళు చేయలేని వాళ్ళు దెబ్బకి ధ్యానంలోకి వస్తారండి వాళ్ళు. దిస్ ఇస్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. నేను చూసాను, నాకు తెలుసు. అందరూ కూడా కాంతి ధ్యానాల్లోకి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నా చుట్టూ. మనం ఇంకేం అడగక్కర్లా, వాళ్ళకున్న ఆ భయాన్ని పోగొట్టి మనం మార్గనిర్దేశకం చేసినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా స్పిరిచువల్ పాత్ లోకి వచ్చేస్తారు. అలాగే స్పిరిచువాలిటీలో అటు ఇటు ఊగిసలాడుతున్న వాళ్ళకి కూడా చెప్పండి ఇవన్నీ. చెప్పినప్పుడు ఇట్స్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అండ్ సైంటిఫిక్ క్లాస్ కాబట్టి వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా స్టెబిలైజ్ అయ్యి అటు వెళ్ళిపోవాలా, వ్యాక్సిన్ వేయించుకోవాలా, లేదంటే డైట్ మార్చుకుని మళ్ళీ నాన్ వెజ్ తినాలా. నేను అది కూడా విన్నాను, అలా కూడా అనుకుంటున్నారట, ఎగ్ తినేయాలి, అది తినేయాలి, ఇది ఏం అక్కర్లేదండి. ఇప్పుడు నేను చెప్పిన డైట్ లో అవేం లేవు. నేను చెప్పిన దాంట్లో మీకు ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, స్పైసెస్ అంటే స్పైసీ ఫుడ్ కాదు, జాగ్రత్తగా వినండి, కాండిమెంట్స్, సుగంధ ద్రవ్యాలు ఉన్న ఫుడ్. సో అవి తీసుకోండి, సరిపోతుంది. అంతకు మించి ఇంకేమీ అవసరం లేదు. ఫ్లవర్ ఆఫ్ లైఫ్ మెడిటేషన్ చేయండి, ఫ్లవర్ ఆఫ్ లైఫ్ జామెట్రీని స్ప్రెడ్ చేయండి, గిఫ్ట్ కింద ఇవ్వండి కొని ఎవరికైనాను. లేదు ఇప్పుడు సపోజ్ ఎవరికో మీ ఇంట్లో హెల్త్ అంటే మీకు తెలిసిన వాళ్ళకి హెల్త్ బాగాలేదు, వాళ్ళకి ఆ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ లాకెట్ కానీ లేదు ఆ పిరమిడ్ కానీ, పిరమిడ్ వాళ్ళు లేదు పెట్టుకోలేరు అంతలా అంటే ఒక షీట్ కానీ కొని పంపించి వాళ్ళ ఇంటి డోర్ మీద అంటించుకోమని చెప్పండి. అట్లాగా సీక్రెట్ జామెట్రీని స్ప్రెడ్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి కూడా ఒక భరోసా ఉంటుందండి. ఆ జామెట్రీ ఉండడం వల్ల ఆ ఎనర్జీస్ అక్కడ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే కోయల్, స్క్రీన్ షేర్ కి నేను ఆపేస్తున్నాను. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరి ఇప్పుడు అద్భుతమైన హీలింగ్ సెషన్. ఈ హీలింగ్ సెషన్ లో ప్రతి ఒక్కరు ఇంకొక హాఫ్ అన్ అవరే ఉంటుంది. సాయి లక్ష్మి రెడీనామా? ఇది వరల్డ్ వైడ్ గా జరుగుతున్న మరి మన శ్రీలక్ష్మి దుగ్గిరాల మేడం రిఫర్ చేసిన మెడిటేషన్. సో సాయి లక్ష్మి రెడీ అయితే హ్యాండ్ రైజ్ చేయమా? కంపల్సరీగా ఈ సెషన్ అటెండ్ అవ్వండి. ఇది ఓన్లీ ఇప్పుడు కరోనాకి సంబంధించే కాదు, ఎన్నో రకాల 3D క్వాలిటీస్ వదులుకునే దాంట్లో మనకి ఇది యూజ్ అవుతుంది. అంటే హీలింగ్ సెషన్స్ ఉపయోగపడతాయి అన్నమాట. ఇంటర్నేషనల్ స్టెల్లార్ రే హీలింగ్ సెషన్ అని మ్యాండేటరీ. ఇది పౌర్ణమికి 3 రోజులు ఉంటుంది, ప్రతి నెల ఉంటుంది.
ఎక్సలెంట్ గా నేను దీని గురించి కూడా మన లైట్ వర్కర్స్ దాంట్లో ఒక సెషన్ చేయడం జరిగింది, డీటెయిల్స్ అన్ని. అది కూడా తర్వాత వినండి, మీకు అవగాహన వస్తుంది దేంట్లో పార్టిసిపేట్ చేస్తున్నామని. ఎప్పుడైనా అవగాహన ఉంటే మనం ముందుకి అద్భుతంగా వెళ్ళగలుగుతామండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. 1 minute